ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. చిత్తు కాగితాలలో చిరిగిన వస్త్రపు సౌందర్యం, నిడారంబర రూపానికి మహారాజు వైభవం, పెదవే కదలని బోధనల ప్రవాహం, సాయి కృపామృత జలపాతం, సాయి మమతల మకరందం, శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్ మన హేమాడ్ పంతు. మన హేమాడ్ పంత్ అని ఎందుకంటున్నామంటే ఆయన కోసం ఏ లక్ష్యంతో ఆయన పనిచేయలేదు. బాబాను ఆశ్రయించిన తర్వాత కేవలం బాబా చెప్పినటువంటి ఒక్క మాట, నా చరిత్రను నేనే రాసుకొని నా భక్తులను ఉద్ధరించాలి, అందుకు నువ్వు కేవలం నిమిత్తమాత్రుడు మాత్రమే, రాసేది రాయించేది కథలను ప్రోగు చేయించేది అంతా కూడా నేనే అనేటువంటి విషయాన్ని నువ్వు మరవకూడదు అనేటువంటి బాబా యొక్క వాక్కును తూచా తప్పకుండా తన జీవిత పర్యంతము పాటించి, శ్రీ సాయి బాబాకు ఏ విధంగా అయితే పరమాత్మకు మరణం అనేటువంటిది ఉండదో అదేవిధంగా శ్రీ హేమాడ్ పంత్ కూడా అజరామరుడు. ఈరోజు కూడా శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనందరి మదిలో ఆయన సజీవంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన పేరు తలవకుండా, ఆయన ప్రస్తావన లేకుండా సచ్చరిత మననం జరగదు, సచ్చరిత పారాయణలు జరగవు. పుస్తకం తీస్తూనే పైన మాత్రం శ్రీ సాయి సచ్చరిత అని చెప్పి బాబా నామం ఉంటుంది, శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్ విరచిత శ్రీ సాయి సచ్చరిత అని చెప్పి 2వ పేజీలో ఉంటుంది. నిజంగా ఎంత అదృష్టవంతుడు కదా. భగవంతునితో పాటు భక్తుడి పేరు కూడా ఉండడం. మనం రామాయణం చదువుతూ ఉంటాం, రామాయణాలు అనేకం ఉంటాయి. వాల్మీకి రామాయణం మూలమైతే మొల్ల రామాయణం ఉంది, ఏకనాథుడు రాశాడు రామాయణం, భావార్థ రామాయణాన్ని, ఇలా అనేక మంది రామాయణాన్ని రాశారు. కానీ శ్రీ సాయి సచ్చరిత అనగానే మనకు అథెంటిక్ పర్సన్ శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ మాత్రమే. నిజంగా ఎంత అదృష్టం చేసుకొని ఉంటే హేమాడ్ పంత్కు ఇంత గొప్ప భాగ్యం దక్కుతుంది. ఈరోజు ఆయన మనలో ఒకరైపోయారు. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత మనము పారాయణ చేస్తున్నప్పుడు మనం చదువుతున్నట్టు ఉండదు. శ్రీ సాయి సచ్చరితను మనం చేతపూనగానే హేమాడ్ పంత్ మన పక్కనే ప్రత్యక్షమై ఆయన కథ చెప్పుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక్కడ 3 ఉంటారు పారాయణలో కానీ మననంలో కానీ. ఒకటి మనం, 2వ వ్యక్తి హేమాడ్ పంత్, 3వ వారు శ్రీ సాయిబాబా. సచ్చరిత పారాయణ చేసేటువంటి చోట మనతో పాటు ఇంకొక 2 ఉంటారనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సచ్చరిత ఎప్పుడు చేతబూనినా, దాన్ని ఎప్పుడు అధ్యయనం చేస్తున్నా హేమాడ్ పంతే మనకు ఈ విధంగా చెప్తున్నారేమో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి సారం అందులో నుంచి మనం తీసుకుంటాం. ఒకేసారి చెప్తే అది మనకు ఎక్కదని చెప్పి హేమాడ్ పంత్ మనకు ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను ఆ సచ్చరిత పారాయణ చేసినటువంటి ప్రతిసారి ఒక విభిన్నమైనటువంటి కోణంలో మన మనస్సులకు ఎక్కిస్తూ ఉంటారు. ఇది మనగా చేసుకునేటువంటిది కాదు. ఖచ్చితంగా మన పక్కన శ్రీ హేమాడ్ పంత్ ఉంటారు. అందుకనే వరాల సాయి మందిరంలో జరుగుతున్నటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి మహాయజ్ఞం ఎప్పుడు నిరంతరంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు సచ్చరిత స్మరణ జరుగుతూనే ఉంటుంది, మననం జరుగుతూనే ఉంటుంది, శోధన జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి ప్లేస్లో ఆయన ఇష్టపడి వచ్చి మనందరికీ ఇంకా అద్భుతమైనటువంటి శ్రీ సాయి గురు కథను మరింత బోధపడేలాగా ఆయన ఇక్కడ వచ్చి కూర్చున్నారు. లేకపోతే ప్రపంచంలో అనేక మందిరాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక చోట్ల సచ్చరితలు అఖండ పారాయణ జరగబడతాయి. కానీ ఎందుకు వచ్చారు వరాల సాయి మందిరం? వరాల సాయి మందిరం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఒక మాట, అద్భుతమైనటువంటి మాట రాస్తారు. శ్రీ సాయి సచ్చరిత రాయాలనేటువంటి తలంపు వచ్చిన తర్వాత, బాబా అనుమతి వచ్చిన తర్వాత హేమాడ్ పంత్ ఒక మాట రాసుకుంటారు, చిన్న నోటికి పెద్ద ముద్దనిచ్చారని చెప్పి. నిజానికి ఆ పెద్ద ముద్ద ఇప్పటికీ కూడా ఎవ్వరూ పూర్తిగా ఖాళీ చేయలేకపోయారు. హేమాడ్ పంత్ను ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో బాబా ఎంపిక చేసుకున్నారు అది బాబాకు మాత్రమే తెలుసు. అందుకని ఎంపిక చేసుకున్నటువంటి ఆయన్ను తన కార్యం పూర్తి కాగానే బాబా కూడా ఎంత చతురుడంటే హేమాడ్ పంత్
అంతకంటే ముందే సాయిలీలా మాసపత్రికలో అన్ని అధ్యాయాలు ప్రచురితం అయ్యాయి. దాంట్లో ఉన్నటువంటి అనేక సర్దుబాట్లు, తీసేతలు, మళ్ళీ చేరికలు ఇవన్నిటితోటి గ్రంథాన్ని పరిసమాప్తి చేసేటువంటి స్థితికి వస్తుంది. అవతరణిక రాయాలనుకుంటాడు, కానీ బాబా గారు 52వ అధ్యాయం పూర్తి కాగానే, అయ్యా అన్నా సాహెబ్ నీ పని పూర్తయింది, వచ్చేసేయి అని చెప్పి ఆ రోజు ఏ కష్టము లేదు, ఏ వ్యాధి లేదు, రుగ్మత లేదు, అనాయాసంగా ఏ విధంగా హేమాడ్ పంత్ని తీసుకెళ్లారో చూడండి. గురు కథలో ఉన్నటువంటి మహిమ ఇది. హేమాడ్ పంత్ జీవితము మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటిది. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత నాది అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటి స్థిర నిర్ణయానికి హేమాడ్ పంత్ వచ్చారు. ఈరోజు మనం చాలామంది బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనది అనేటువంటిది ఏదీ లేదనేటువంటి విషయాన్ని మనం గ్రహించం. 199 మంది మనం గ్రహించం. ఎందుకనంటే హేమాడ్ పంత్ జీవితాన్ని మనం గమనిస్తే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వారు దేనికోసమూ తప్పించలేదు, దేనికోసమూ పాకులాడలేదు. కేవలం భగవంతుడు నాకు అప్పగించినటువంటి పనిపైన మాత్రమే నా శ్రద్ధ, అహోరాత్రులు అదే ఆలోచన తప్ప మరొకటి లేదు. అందుకనే చిత్తు కాగితాలలో రాసినటువంటి ఆ చిరిగిన వస్త్రపు సౌందర్యం మనల్ని ఎంత బాగా కాపాడుతుందంటే మన జీవితాలు చిరిగిపోకుండా కాపాడుతుంది. ఆ రోజు ఆయన చిత్తు కాగితాలనే రావచ్చు, కానీ ఈరోజు మన జీవితం చిరగకుండా ఉండడానికి ఒంటి నిండా వస్త్రాలు, అదేవిధంగా నోటికి ఆహారం దొరుకుతుందంటే కేవలం సచ్చరిత పైన ఉన్నటువంటి విశ్వాసం. అందులో శ్రీ సాయిబాబా మధుర మనోహరమైనటువంటి బోధనలు, మధురమైనటువంటి వారి సంభాషణ ఎక్కడా ప్రతి భక్తుడి యొక్క హృదయానికి తాకే విధంగా హేమాడ్ పంత్ రాయగలిగారు. అందుకనే ఈరోజు జీవితాలు నిశ్చింతగా మారడానికి సచ్చరితలో బాబా యొక్క బోధనలు, వారి యొక్క వాక్కులను అత్యంత మధుర మనోహరంగా వారు రాయడం జరిగింది. ప్రతిరోజు మనం జీవితంలో ఎవరికైనా కృతజ్ఞత తెలియజేసుకోవాలంటే హేమాడ్ పంత్కు తెలియజేసుకోవాలి. హేమాడ్ పంత్ అనేటువంటి వ్యక్తి అంత కమిటెడ్గా పనిచేయకపోతే, ఎందుకంటే మనకు తెలుసు కదా చాలామంది ఆరంభ శూరత్వంతో కొన్ని పనులను మొదలు పెడతాం. కొంతమంది ఆ ప్రారంభం కాకముందే రాలిపోతారు, కొంతమంది మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయాసపడి నా వల్ల కాదని చెప్పి పక్కకు తప్పుకుంటారు. హేమాడ్ పంత్ అలా కాదు. హేమాడ్ పంత్ భగవంతుడు అప్పగించినటువంటి పని బాగా ఒక నిర్ణయానికి వచ్చాడు హేమాడ్ పంత్. ఎందుకనంటే భగవంతుని యొక్క చరిత్ర మాత్రమే భగవంతుని వైభవాన్ని తెలియజేస్తుంది, వారి మహత్తుని తెలియజేస్తుంది. కాబట్టి దయామయులైనటువంటి శ్రీ సాయిబాబా యొక్క మహత్తును, వారి యొక్క దయాగుణాన్ని ఎరగాలంటే భవిష్యత్ తరం ఖచ్చితంగా వారి యొక్క చరిత్ర చాలా ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండాలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ అసంబద్ధమైనటువంటి కల్పనలు ఏవీ లేవు, అసంబద్ధమైనటువంటి సందర్భాలు ఏవీ రాయలేదు. ప్రతి ఒక్కటి కూడా సచ్చరితను ఆశ్రయించినటువంటి వారి జీవితాలకు ఉపయోగపడేలాగానే రాశారు. మొదటి అధ్యాయంలో వారు రాసినటువంటి ఒక మాట మన జీవితాలకు ఎంత భరోసా ఇస్తుందంటే, బాబా పట్ల ఎంత భక్తి విశ్వాసాలు కుదురుస్తుందంటే, శ్రీ సాయిబాబా నన్ను అనుగ్రహించిన నాటి నుండి నా భవభయాలన్నీ కూడా దూరమయ్యాయి, నా మనస్సు నిశ్చింత చెందింది అని చెప్పి రాస్తారు. ఈ ఒక్క పదం ఎంతమంది జీవితాలను, ఆలోచనలను, మనసులను స్థిరపరిచిందో దాన్ని లెక్క చెప్పలేం. ఆ విధంగా బాబా యొక్క మహత్తును, అదేవిధంగా వారి యొక్క మధుర మనోహర బోధను ఎంత అద్భుతంగా రాస్తారు. వారు సచ్చరిత రాయాలనేటువంటి సంకల్పం వచ్చిన తర్వాత, ఆ బాధ్యత బాబా అప్పగించిన తర్వాత 1906లో రిటైర్ అవుతారు. రిటైర్ అయ్యి బాబా దగ్గరికి వస్తే అన్నా చించినికర బాబాను అడుగుతారు, అన్నా సాహెబ్ యొక్క సంసారం చాలా పెద్దది, కాస్త ఆయనకు మనకు ఉద్యోగం వస్తే బాగుంటుంది అంటే బాబా చెప్పినటువంటి ఆ చిన్న మాట, మామూలుగా ఫ్లోలో మనం వదిలేస్తాం, ముందు వీడిని నా పని చేయని ప్రపంచం సుఖమయం అవుతుంది. దీన్ని పట్టుకున్నాడు. 4 పదాలు. ప్రపంచం ఎలా సుఖమయం అవుతుంది, నేను ఉద్యోగం చేయకపోతే నా సంసారం కష్టం కదా అనేటువంటిది మాట ఆ తలంపే రాలేదు హేమాడ్ పంత్కు. వీడిని ముందు నా పని చేయని ప్రపంచం సుఖమయం అవుతుంది. ఆ ఒక్క మాటను పట్టుకొని, అంటే ఈ సద్గురు యొక్క, ఈ సత్పురుషుని యొక్క చరిత్ర రాస్తే భవిష్యత్తు ప్రపంచమంతా కూడా సుఖంగా మారుతుంది. ఎస్, ఈరోజు అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా?
ఎన్నో అలజడులతో ఉన్నటువంటి జీవితాలకు శ్రీ సాయి కథామృతం ఎంత అద్భుతమైనటువంటి స్వాంతన ఇస్తుంది. ఎంతమంది ప్రాణాలను శ్రీ సాయి సచ్చరిత రక్షిస్తుంది. ఎంతమందికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని, భవిష్యత్తును శ్రీ సాయి సచ్చరిత ఇచ్చింది. ఇక్కడ హేమాడ్ పంత్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మొదట బాబా పట్ల నిబద్ధతకు వారు నిలువెత్తు నిదర్శనం. బాబా ఏ పనైతే అప్పగించారో ఆ పనిని ఏమాత్రం కూడా ఏమరపాట్లో కూడా దాన్ని మరవకుండా అంత అద్భుతంగా దాన్ని నిర్వర్తించారు. రెండవది, సద్గురువు యొక్క వచనాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఏం పాటించారు? నువ్వు ఇంకే ఉద్యోగము చేయాల్సిన అవసరం లేదు అన్నా సాహెబ్, నీ ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు, దాని గురించి ఆలోచించుకో, అది నేను చూసుకుంటాను. కానీ నువ్వు ఎంచుకున్నటువంటి బాధ్యతను, ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ప్రపంచం సుఖమయమవుతుందన్నారు. ఆ విధంగా హేమాడ్ పంత్ ఒక నిబద్ధతకు వారి యొక్క నిదర్శనం. ఈరోజు సాయిబాబా మార్గంలో అనేక మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటాము. కానీ సాయిబాబా మార్గంలో ఎవరైనా సరే సాయిబాబాతో పాటు స్థిరంగా ఈ ప్రపంచంలో నిలిచి ఉంటారంటే ఒక్క హేమాడ్ పంత్ మాత్రమే. ఇది అక్షరాల సత్యం. అందుకనే బాబా అంత నిబద్ధత కలిగినటువంటి హేమాడ్ పంత్ని ఎంచుకోవడం జరిగింది. భగవంతుని యొక్క చరిత్రలు అనేక మంది అనేక యుగాల్లో రాశారు. వాల్మీకి రామాయణాన్ని రాశారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి, ఉద్ధవుణ్ణి సాకుగా చేసుకొని గీతను బోధించారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే శ్రీ సాయిబాబా ఎంచుకున్నటువంటి అన్నా సాహెబ్ దబోల్కర్ను ఎప్పుడూ కూర్చోబెట్టుకొని ఏ రివ్యూ మీటింగ్ పెట్టలేదు. నువ్వు ఇలా రాయి, అలా రాయి, ఏది చెప్పలేదు. ఒకే ఒక మాట చెప్పాడు, కేవలం కథలను, లీలలను, విషయాలను ప్రోగు చేసుకో, మిగతాదంతా నేను చూసుకుంటాను. హేమాడ్ పంత్ ఒకటే ప్రామాణికంగా తీసుకున్నారు. ఏ లీలలైతే తన వద్దకు చేరుతాయో ఆ చేరినటువంటి లీలలు బాబా యొక్క సంకల్పానుసారం చేరాయి. అంతేకాదు ఏదైనా అసంబద్ధమైనటువంటి లీల ఎవరన్నా చెప్తుంటే హేమాడ్ పంత్కు మనసుకు మెదడుకు ఎక్కకపోయేదట. ఎందుకంటే పై పై మాటలకు, పొడి పొడి మాటలకు, ప్రేమతో వచ్చే మాటలకు తేడా తెలుస్తుంది కదా. కాబట్టి అటువంటి వాటిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకపోయేటువంటి వారు. ఏదైతే తన మనసును పులకరింపజేస్తుందో, ఏ లీల అయితే జెన్యూనిటీ ఉంటుందో దాంట్లో, ఆ లీలలను ఖచ్చితంగా హేమాడ్ పంత్ రికార్డ్ చేసేటువంటి వారు. ఆ విధంగా లీలల సేకరణలో కూడా తన మనస్సులో ఉంచుకున్నటువంటి బాబా దేనికైతే పులకరిస్తాడు. ఎలా తెలుస్తుంది సార్ ఏది అసలైనటువంటి లీల, ఏది అసలైనటువంటిది కాదు అనేటువంటిది? నీ హృదయంలో నిండుగా బాబా ఉంటే, ఆ లీల చెప్పుతున్నప్పుడు నీ హృదయం పులకరిస్తే అది సమంజసమైనటువంటిదని అర్థం. ఇప్పటికీ కూడా మీకు ఎవరైనా బాబా గురించి లీలలు చెప్తుంటే పొడి పొడి మాటలు చెప్పేటువంటి వారి విషయంలో మనసు స్పందించదు మనది. నేను చాలామందిని చూస్తుంటాను కదా, ఏదో అందరికీ జరిగిపోయింది, నాకు కూడా ఒకటి జరిగిందని చెప్పాలని చెప్తూ ఉంటారు. అప్పుడు మనస్సు రంజింపకపోతే ఆ లీల పట్ల ఆసక్తి ఉండదు. అదేవిధంగా హృదయం నిండా బాబాను నింపుకున్నటువంటి హేమాడ్ పంత్కు అసలైనటువంటిది ఏది, పొడి పొడి ప్రేమ ఏదనేటువంటిది తెలుస్తుంది కదా. అందుకనే సచ్చరితలో అసలు సిసలైనటువంటి లీలలు, అవి కేవలం లీలలు మాత్రమే కాదు. సచ్చరిత కూర్పంతా హేమాడ్ పంత్ ఎలా చేశారంటే అది మనకు ఒక పాఠంగా చేశారు. భగవంతుని చరిత్ర కాదు శ్రీ సాయి సచ్చరిత, మన జీవితాలకు అద్భుతమైనటువంటి పాఠం. ప్రతి దాంట్లో కూడా అద్భుతమైనటువంటి బోధ ఉంది. మనకు భగవంతరావు క్షీరసాగర్ కథ ఏం చెప్తుంది? పితృదేవతలను నువ్వు మరవకూడదు, నీ పూర్వీకులు చేసినటువంటి పూజను నువ్వు విడవకూడదు. ఇది కదా బలవంతరావు క్షీరసాగర్ కథ చెప్తుంది. ప్రతి కథలో బోధ ఉంది. ప్రతి కథలో ఉన్నటువంటి విషయాలను మన జీవితంలో ఆచరించాలనేటువంటి విషయాలు శ్రీ సాయి సచ్చరితలో ఉంటాయి. ఇది కేవలం పుక్కిటి పురాణం కాదు శ్రీ సాయి సచ్చరిత. అంతేకాదు నిర్మమాటంగా మాట్లాడాలంటే కోరికలు తీర్చేటువంటిది కూడా కాదు సచ్చరిత. ఏదో బాబా దయతోటి
కనీసం మనకు ఒక కోరిక తీరితేనన్నా జీవితాంతం శ్రీ సాయి సచ్చరిత పట్ల రుణపడి ఉంటాము, దాన్ని అంటిపెట్టుకొని ఉంటామని చెప్పి ఆయన కోరిక తీరుస్తారు తప్ప ఆయన చరిత్ర చదివినంత మాత్రాన కోరిక తీరదనేటువంటి విషయాన్ని, ఆ సత్యాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబా పట్ల నీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటేనే ఆయన ఆశ్రయాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు తప్ప సచ్చరితను కోరికల కోసం చదివితే మాత్రము మనం ఏమాత్రం కూడా సచ్చరితను ఆస్వాదించలేము. ఈ సత్యాన్ని మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయాన్ని ఎంత అద్భుతంగా కురుస్తారంటే, ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క స్వర్ణపు కలశం. ఆ స్వర్ణపు కలశంలో అద్భుతమైనటువంటి లీలలు అనేటువంటి అమృతాన్ని వారు నింపారు. ఒక్కొక్క అధ్యాయాన్ని నువ్వు సేవిస్తున్నప్పుడు నీ హృదయం పులకరించాలి. ఒక మాట చెప్తారు కదా, బాబాను ఆశ్రయించిన తర్వాత నా ఆకలి దప్పుకలు హరించకపోయాయి అంటారు. ఎస్, కోరికలు అనేటువంటి, వ్యామోహాలు అనేటువంటి ఆకలి దప్పికలు ఖచ్చితంగా హరించకపోవాలి. అప్పుడే హేమాడ్ పంతు వారు చేసినటువంటి కార్యానికి, వారు రాసినటువంటి శ్రీ సాయి సచ్చరితకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. శ్రీ సాయి సచ్చరితను ఎవరైతే ఈ కోణంలో హేమాడ్ పంతు యొక్క తపనను ఎవరైతే అర్థం చేసుకుంటారో అటువంటి వారికి ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరిత పట్ల ప్రేమ 100% కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. హేమాడ్ పంతు యొక్క నిబద్ధతకు సంబంధించి ఒక విషయాన్ని మనం గమనించాలి. వారు సచ్చరిత మొత్తంలో కూడా ఎక్కడా కూడా తన కుటుంబ ప్రస్తావన కానీ, తన కుటుంబ లీలలు కానీ ఏవీ కూడా చేర్చలేదు. అట్లాంటి హేమాడ్ పంతుకు లీలలు జరగలేదా? హేమాడ్ పంత్ రిటైర్ అయిన తర్వాత అప్పటి వరకు ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి కేటాయించబడ్డదే, అందులో గృహాన్ని నిర్మించుకొని దానికి సాయి నివాస్ అని పేరు పెట్టుకున్నాడే, ఇది అద్భుతమైనటువంటి లీల కాదా? కానీ దాన్ని సచ్చరితలో ఎక్కనివ్వలేదు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి విషయాలు రాస్తే ఇదంతా కూడా ఆత్మస్తుతి అవుతుంది, మనం అటువంటి వాటిని రానియొద్దనుకున్నారు. అంతేకాదు తన జీవితంలో అనేక రకాలైనటువంటి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలను కూడా బాబా ఎంత దయతో, కరుణతో దాన్ని పరిష్కరించారు. హేమాడ్ పంత్ కూతురుకు మతిస్థిమితం సరిగ్గా ఉండదు. ఏ రోజు కూడా బాబా దగ్గరికి వచ్చి, బాబా నా కూతురు యొక్క స్థితిని మార్చమని చెప్పి అడగలేదు. మార్చదలుచుకుంటే ఆయన్నే మారుస్తారనుకున్నారు. కానీ దాస్గన్ మహారాజు యొక్క కీర్తనలు విని ఆ రోజు అనేక మంది భక్తులు తమ కొడుకుల యొక్క మూర్ఛవ్యాధులు, బిడ్డల యొక్క కళ్యాణాలు, కొడుకులు కావాలని, బిడ్డలు కావాలని అనేక మంది వచ్చి బాబాని అడిగారు. కానీ ఇంట్లో ఒక మతిస్థిమితం లేనటువంటి ఆడపిల్ల ఉంటే ఎంత భయానకంగా ఉంటుంది పరిస్థితి. అయినా సరే హేమాడ్ పంతుని చూడగానే గుంభనంగా ఉంటాడు, ఏది బయటపడ్డు. ఏ రోజు కూడా ఏ విషయంలో బాబా దగ్గర బయటపడలేదు. మనం చిన్న కష్టం రాగానే ఎంతగా రోధిస్తూ ఉంటాం, ఆ రోదనకు అడ్డు అదుపు ఉండదు. కానీ ఏ రోజు కూడా హేమాడ్ పంతు తన బిడ్డ విషయం కానీ, తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏ రోజు కూడా బాబా దగ్గర ప్రస్తావించలేదు. బిడ్డ ప్రసవించిన తర్వాత పుట్టినటువంటి బిడ్డకు పాలు ఇవ్వకపోతే, ఆ బిడ్డ చుట్టూ, తల చుట్టూ ఒక ఆరా వస్తుంటే, ఆ బిడ్డకు పాలు ఇవ్వకపోతుంటే, బాబా మేము చెప్తే అర్థం కావట్లేదు, నువ్వైనా చెప్తావని చెప్పి ద్వారకామాయికి తీసుకెళ్తారు. ముంబై, బాంద్రా నుంచి బయలుదేరి షిరిడీకి వస్తారు. వస్తే బాబా ఆ బిడ్డ నోట్లో బొటనవేలు పెడతాడు. పాలు కారుతూ ఉంటాయి, ఆ బొటనవేలు చీకుతూ ఉంటే చెంపల పొంటి. ఇది అద్భుతమైనటువంటి లీల కాదా? మరి సచ్చరితలో ఎందుకు దీన్ని పెట్టలేదు హేమాడ్ పంతు? వారి నిబద్ధతకి ఇది నిదర్శనం. ఎందుకంటే సచ్చరితలో తనకు జరిగినటువంటి లీలలన్నీ పెడితే అది హేమాడ్ పంతు సొంత కావ్యం అవుతుంది తప్ప శ్రీ సాయి సచ్చరిత కాదనేటువంటి విజ్ఞత హేమాడ్ పంతుకుంది. అంతేకాదు హేమాడ్ పంతుకు సంబంధించినటువంటి ముఖ్యంగా మొదటి అధ్యాయం బాబా అనుమతికి సంబంధించిన 2వ అధ్యాయం, ఆ తర్వాత శనిగల లీల, ఆ తర్వాత బాబా గారు వాళ్ళ ఇంటికి ఫోటో రూపంలో వచ్చినటువంటి లీల, ఇవి తప్ప పెద్దగా ఏ ప్రస్తావన కూడా హేమాడ్ పంతుది ఉండదు. ఇంకొక అద్భుతమైనటువంటి సందర్భం, అది తప్పకుండా రాస్తేనే సచ్చరితకు ఒక అది మణిహారంలాగా ఉంటుందని చెప్పి 18-19 అధ్యాయాల సందర్భంగా రాధాబాయి దేశ్ముఖ్ కథను ఇందులో పెట్టడానికి దానికి ముందు వెనక లింకు కావాలి కాబట్టి ఏ విధంగా తన యొక్క మనస్సు చంచలనమైంది. సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఎంత
మహోన్నతులైనా సరే వారి మనస్సు చంచలమవుతుంది, వారికి కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలను భ్రమింపజేస్తుంది మాయ అనేటువంటి విషయాన్ని చెప్పడానికి 18వ అధ్యాయంలో సాటే అనేటువంటి భక్తుడికి గురు చరిత్ర చదివేటువంటి సమయంలో బాబా దర్శనమిచ్చినటువంటి ఆ సందర్భాన్ని హేమాడ్ పంత్ మనసులో అనుకుంటాడు కదా, అరే 40 సంవత్సరాలుగా నేను గురు చరిత్రను చదువుతున్నాను, 7 సంవత్సరాలుగా వీరితో సహచర్యము, అయినా సరే నాకు ఇటువంటి గొప్ప అనుభవం కలగకపోయినే అనుకుంటాడు. దాన్ని వెంటనే తొలగించడానికి అకంచెలి శ్యామ ఇంటికి పంపిస్తాడు. అద్భుతమైనటువంటి గుప్తంగా ఉన్నటువంటి గురుతత్వపు తాళం చేయిని రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా ఎంత అద్భుతంగా రాయించారు. శనిగలలీలో కూడా మనందరి కోసం రాసినటువంటిది, మనందరికీ కూడా నివేదన అనేటువంటి పరమార్థాన్ని తెలియచేయడానికి, నువ్వు తినేటువంటి ప్రతి ముద్దలో ముఖ్యంగా మొదటి ముద్ద బాబాకు స్మరించి తింటే అది ఎంత అమృతతుల్యమవుతుందని చెప్పడానికి మాత్రమే తన యొక్క ప్రస్తావనను అక్కడ చేయించారు. తర్వాత హోలీ పౌర్ణమి రోజు బాబా హేమాడ్ పంత్ ఇంటికి చిత్రపట రూపంలో వెళ్ళినటువంటి ఆ లీల ఎందుకు రాయించారు? బాబా నా ఇంటికి చిత్రపట రూపంలో వచ్చారని చెప్పడానికి కాదు, మీరు తర్వాతి అధ్యాయం చదివితే అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయం. మహమ్మద్ అలీ ఇంట్లో ఉన్నటువంటి అనేక మహాత్ముల యొక్క ఫోటోలను తీసుకెళ్ళి జలసమాధి చేపిస్తాడు కదా వాళ్ళ బావుమరిది, కానీ బాబా చిత్రపటం ఎదురుగా ఉన్నా సరే అది కనిపించదు. అంటే ఆ చిత్రపటానికి ఉన్నటువంటి మహిమ, తనకు తన చిత్రపటానికి తేడా లేదు, తనను ఎవరూ కూడా జలసమాధి చేయలేరు అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ చెప్పదలుచుకున్నారు. అందుకనే మొదట బాబా యొక్క వైభవము బాబా మహాసమాధి తర్వాత చాలా తక్కువగా ఉంది, ప్రభావితం కూడా చాలా తక్కువ, కానీ తగ్గినటువంటి ఆ ప్రభావాన్ని ఆ వైభవాన్ని బాబా అంచెలంచెలుగా ఈ రోజుకు ఏ విధంగా వారి యొక్క వైభవాన్ని కీర్తిని పెంచుకున్నారు. హోలీ నివేదనకు సంబంధించి చిత్రపటం రాకకు సంబంధించి కూడా అద్భుతమైనటువంటి బోధ ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చింది, తర్వాత అందులో ఎంత గూఢార్థం ఉంది. ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను ప్రాణప్రదంగా చూస్తారో, నా పట్ల నిబద్ధత కలిగి ఉంటారో, వారి వద్ద నేను సురక్షితంగా ఉంటాను. అలీ అదే కదా చెప్పింది, మీ వద్దకు చేరిస్తే బాబా సురక్షితంగా ఉంటాడు. అది అలీ మనసులో వచ్చినటువంటిది కాదు, బాబా మనసులో ఉన్నటువంటిది. నా చిత్రపటాన్ని అన్నాసాహెబ్ ఇంటికి పంపి అక్కడ నేను సురక్షితంగా ఉంటాను, ఇక నన్ను ఎవరు అక్కడి నుంచి తీయలేరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ చిత్రపటాన్ని ఎవ్వరూ తీయలేకపోయారు. అందుకు నిదర్శనం ఏందో తెలుసా, బాబా ఆ ఇంటికి వచ్చారనడానికి నిదర్శనం, అక్కడే ఉన్నారనడానికి నిదర్శనం ఏమిటంటే, ఈరోజు అనేక మంది బాబా భక్తుల యొక్క డిసెండెంట్స్ వారసులు ఎవరికి కూడా పాత ఇల్లు లేవు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, కానీ ఒక్క హేమాడ్ పంత్ గృహం మాత్రమే పాత గృహం ఉంది. అదేవిధంగా కాకాసాహెబ్ గృహం కూడా అతను విల్లేపార్లేలో ఉన్నటువంటి ఒక గృహాన్ని అమ్మి తర్వాత ఇంకో గృహం కొనుక్కున్నారు, అది పాత గృహం ఉంటుంది, వెనకాల ఇంకో బంగ్లా వేశారు. ఒక్క హేమాడ్ పంత్ బంగ్లా మాత్రమే ఇప్పటికీ అలాగే శాశ్వతంగా ఉండిపోయింది. ఎందుకు? అక్కడ బాబా నడుచుకుంటూ వచ్చారు చిత్రపట రూపంలో. అంతేకాదు ఎప్పుడూ కూడా నా శాశ్వతమైనటువంటి నివాసం ఆవాసం అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అది తనకు ఆ స్థలం వస్తుందా రాదా, ఆ గృహం నిర్మించాలనేటువంటి కాన్ఫిడెన్స్ హేమాడ్ పంత్కి లేదు ఆ రోజు. అందుకనే ఏ ప్రయత్నం చేయకుండా లభించింది కాబట్టి దానికి సాయి నివాస్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పేరుకు సార్థకత చేకూరుస్తూ బాబా స్వయంగా వచ్చి అక్కడ ఉన్నారు. ఒక్క షిరిడీ సమాధి మందిరం ఏ విధంగా అయితే ఈరోజు బాబా శాశ్వతమైనటువంటి ఆవాసంగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా ఉందో, హేమాడ్ పంత్ గృహం కూడా అలానే ఉంది. బాబా యొక్క ప్రస్థానంలో మారన్నటువంటి 3 ఉన్నాయి. ఒకటి ద్వారకామయి, 2 సమాధి మందిరం. సమాధి మందిరంలో చాలా మార్పులు చేర్పులు చేశారు, బంగారు సింహాసనాలు వచ్చాయి, కానీ దాని యొక్క రూపం మారలేదు. అదేవిధంగా శ్రీ హేమాడ్ పంత్ యొక్క గృహం అంతే కదా, తన ఆత్మ యొక్క సారాన్నంతా కూడా రాసినటువంటి ఆ గృహం ఎక్కడ రాయబడ్డది సచ్చరిత అంతా కూడా ఇప్పటికీ కూడా హేమాడ్ పంత్ కూర్చున్నటువంటి ఆ కుర్చీ బల్ల అవన్నీ కూడా అక్కడ ఉంటాయి సాయినివాస్లో. కాబట్టి తన కథ రాయబడినటువంటి ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైనటువంటిది, అందుకోసమే ఇప్పటికీ అది సజీవంగా ఉండగలిగింది. ఎందుకంటే 4 తరాలు 5 తరాలు మారిపోతూ ఉన్నాయి, అయినా సరే ఎవరూ కూడా దాన్ని ముట్టుకోవడానికి కూడా సాహసించట్లేదు. బాంద్రాలో రైల్వే స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది హేమాడ్ పంత్ గృహం.
ఈరోజు అది నాకు తెలిసి ఒక 50-60 కోట్ల ప్రాపర్టీ అది ఈరోజు. అయినా సరే ఒక్కసారి బాబా వచ్చి ఉన్నారంటే అది బాబా నివాసం, సాయి నివాస్, అలానే ఉంచేశారు దాన్ని. చరిత్రలో మిగిలిపోయింది. ఆ స్థలం ఎంత పుణ్యం చేసుకుందో, ఆ బంగ్లా ఎంత సుకృతం చేసుకుందో కదా, చరిత్రలో అలా నిలిచిపోయింది. హేమాడ్ పంతు బాబా యొక్క బోధనల్లో సత్యాలను గ్రహించారు. ఆ సత్యాలనే వారు సచ్చరిత్రగా మనకు అందించారు. అందుకని ఇందులో కల్పితాలు ఇతరత్ర ఏమీ ఉండవు. నిజంగా ఈరోజు బాబా మార్గంలో గొప్ప ఆదర్శనీయులు ఎవరైనా ఉన్నారంటే హేమాడ్ పంతే. ఎందుకంటే కమిట్మెంట్ విషయంలో వారు మనకు ఆదర్శం. సద్గురువు చెప్పినటువంటి మాటను అర్థం చేసుకోవడంలో వారిని మించినటువంటి వారు లేరు. అందుకే శ్రీ సాయి సచ్చరిత ఇంత మధురంగా వచ్చింది. బాబా ఏం మాట్లాడేటువంటి వారు, పెదవే కదలని బోధనలను దోసిట పట్టుకున్నాడే. సాయి కృపామృత జలపాతాన్ని అంతా కూడా 53 అధ్యాయాలు అనేటువంటి స్వర్ణపు కలశాలలో నింపాడే. నిజానికి శ్రీ సాయి సచ్చరిత అనంతమైనటువంటిది. ఈ విషయాన్ని కూడా హేమాడ్ పంత్ ద్వారానే బాబా నిరూపించారు. చరిత్రకు ముగింపు లేదు, నువ్వు చరిత్రకు ఆరంభము లేదు, ముగింపు లేదు. చరిత్రను ఎక్కడ ఆరంభించారు? గోధుమ లీల దగ్గర ఆరంభించారు. లీలనే ప్రామాణికం కాబట్టి భగవంతుని లీలలు గోధుమ లీల కంటే ముందు ఉన్నాయి. బాబా చరిత్ర 53 అధ్యాయం తర్వాత కూడా ఉంటాయి. అంటే నా యొక్క ఉనికి సచ్చరితకు ముందు ఉంది, తర్వాత కూడా ఉంటుంది. ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటిది అదే కదా. సచ్చరితలో కొన్ని వందల లీలలు ఉండవచ్చు, బాబా అద్భుతమైనటువంటి బోధ ఉంది. కానీ సచ్చరిత గ్రంథస్థమైన తర్వాత కూడా ఈరోజు కొన్ని కోట్ల లీలలు ఉన్నాయి. బాబా ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి అనుభవాలు, యావరేజ్గా ఒక 10 అనుభవాలు వేసుకున్న ఎన్ని కోట్ల అనుభవాలు ఉంటాయి, ఎన్ని కోట్ల బాబా బోధ ఉంటుంది. నిజంగా శ్రీ సాయి సచ్చరిత అనంతమైనటువంటిది. అందుకనే బాబా సచ్చరిత ఇంకొక అధ్యాయం ఉండగానే గ్రంథస్థం చేయడానికి తన బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. అన్నా సాహెబ్, ఇక్కడితో అయిపోలేదు, నువ్వు అయిపోతుందని అనుకుంటున్నావు, రేపు 53 అధ్యాయం రాస్తే అయిపోతుంది అని అనుకున్నావు. అయిపోదు అన్నా సాహెబ్, రా, జరిగేటువంటి దాన్ని మన ఇద్దరం కలిసి చూద్దామని చెప్పి హేమాడ్ పంత్ను వారి లోకానికి తీసుకెళ్ళిపోయారు. ఆ మహనీయుడే లేకపోతే, ఆ కమిట్మెంటే లేకపోతే ఈరోజు మన జీవితాలు ఇంత అందంగా ఉండేటివి కాదు. చిత్తు కాగితాలలో చిరిగిన వస్త్రపు సౌందర్యాన్ని ఆయన మలచకపోతే ఈరోజు మన జీవితాలు చిన్నాభిన్నమైపోయేటువంటివి. కాబట్టి మరొకసారి హేమాడ్ పంత్కు శ్రీ సాయి భగవాన్ల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.